తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్యాక్టో నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలు చేసిన 11వ PRC కారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. వెంటనే 12వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్యాక్టో జిల్లా చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్, జిల్లా సెక్రటరీ ఎస్ చిరంజీవి, కో చైర్మన్ కె నరహరి, చిట్టెటి రమేష్, చందోల వెంకటేశ్వర్లు, కె ప్రకాశ్రావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎన్ వెంకటేశ్వర్లు, కె బసవలింగరావు, గుత్తా శ్రీనివాసరావు, కోశాధికారి చింతల సుబ్బారావు, కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్, డి మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న 5 DAలను వెంటనే పెండింగ్ లో ఉన్న 5 DAలను వెంటనే పెండింగ్ లో ఉన్న DAలను వెంటనే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలను వర్ధిల్లాలి ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి ఉపాధ్యాయుల ఐక్యత. పే కమిషన్ వెంటనే, పే కమిషన్ వెంటనే, ఐఆర్ను వెంటనే ప్రకటించాలి, ఐఆర్ను వెంటనే ప్రకటించాలి, సరెండర్ లీవ్ల బకాయిలను వెంటనే చెల్లించాలి, సరెండర్ లీవ్ డిఏ బకాయిలను వెంటనే. ఈ పాఠశాల ఉపాధ్యాయుల యొక్క సమస్యలన్నీ త్వరగా పరిష్కరించి పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు ఏ విధంగా పాల్గొంటున్నారో దాన్ని చూసి ప్రతి ఒక్కరికి ప్రతి బాధ్యతని ఎలా మనమైతే చేస్తున్నామో ప్రభుత్వం కూడా అదే బాధ్యత రాహిత్యం లేకుండా బాధ్యతాయుతంగా ప్రతి పనిని చేయాలని కోరుకుంటున్నాం.